వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డిని ఆశీర్వదించారు. జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ ఘనంగా జరగనుంది. ప్రతి ఏటా అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే ఈ బోనాల వేడుకలకు ఈసారి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రజలంతా పాల్గొని భక్తితో మహంకాళమ్మ బోనం సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైకాపా అధినేత జగన్ పిలుపు మేరకు పిఠాపురంలో యువజన శ్రేణులు బలంగా గలమెత్తాయి. వైసీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత విశ్వనాథ్ నేతృత్వంలో వేలాది మంది యువత, విద్యార్థులు నిరుద్యోగ సమస్యలపై కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు కారణమైన దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ పిలుపు నేపథ్యంలో కలెక్టరేట్ ఎదుట భారీగా ధర్నా సాగింది. గాంధీ భవన్ ముందు గొల్ల కుర్మ సంఘాలు ఆందోళనకు దిగాయి. గొర్రెల పెంపకం చేసే గొల్ల కుర్మలకు మంత్రివర్గంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ వర్గానికి పూర్తి స్థాయి ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చూసినా సగం సగం ఆగమాగమన్న పరిస్థితి నెలకొందన్నారు. పదవుల పంచకంలో సామాజిక న్యాయం నిలిచిపోయిందని విమర్శించారు. దళితులు, గిరిజనులు, ఆర్ఐసీలు, గొల్ల కుర్మలు ఇలా అన్ని వర్గాల ప్రజలు విసుగుతో ఉన్నారన్నారు. మొత్తం గొల్ల కుర్మలందరూ గాంధీ భవన్ గొర్రెలుట ఎందుకు 100 రోజుల్లో 2వ విడత గొర్రెలు ఇస్తాను, 500 రోజులు ఇది మీ సంగతి ఏంటని గొల్ల కుర్మలంతా గాంధీ భవన్ ఉపయోగించినట్టుగా గొర్రెలు కూడా అయినాయట గాంధీ భవన్. మా యాదవ్లో మంత్రి పదవి సంగతి ఏంటని అడిగట. అంటే ఏది చూసినా అంత ఆగమాగం సగం సగం ఉండదు. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైకాపా నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పథకాల గురించి ప్రజలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రోజుకో కుక్క కథ చెప్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలు ఎక్కడా కనిపించవని, యువత నిరుద్యోగంతో మగ్గిపోతుంటే ప్రభుత్వం ఖాళీ మాటలతో తప్పించుకుంటుందని ధ్వజమెత్తారు. ప్రజలు గలమెత్తితే వారిని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో సంవత్సరం రోజుల కూటమి పాలన ఏ రకంగా అయితే నిరుద్యోగులను, యువకులను, విద్యార్థులను మోసం చేస్తుంది అని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి మాకు మద్దతు తెలిపినటువంటి ఇక్కడున్న యువకులకు, విద్యార్థులకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, విద్యార్థి విభాగం నాయకులకు, యువజన విభాగం నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా కూడా ప్రభుత్వం తప్పు చేస్తేనో లేదా ప్రభుత్వం మోసం చేస్తేనో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. దాంట్లో కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి ఆ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. వాయిస్ ఆఫ్ పూర్, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటారు. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతిపక్షం ఏదన్నా కూడా అధికార పార్టీ చేసిన తప్పులను, మోసాలను ఎత్తి చూపిస్తే ఈరోజు రాష్ట్రంలో వెంటనే కేసులు కట్టడం, బెదిరించడం, భయపీయడం, జైళ్ళకెత్తడం, పీటీ వారెంట్లు వేయడం, ఒక 5-6 నెలలు ఇళ్లకు రాకుండా అన్ని స్టేషన్లు తిప్పడం, ఇదే జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రం అంతా కూడా. ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చినారు సూపర్ 6 అని. సూపర్ 6 అని ఇచ్చిన తర్వాత ఉన్నట్టుండి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఇచ్చేసిన అన్నాడు. రాష్ట్రంలో ఉండే జనాలు టీవీ చూసి ఆడవాళ్ళందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటా, నీకు పడి నాకేమైనా పడలేదా, లేదా పడితే నేనేమన్నా చూసుకోలేదా అని చెప్పి పాపం అందరూ అయోమయంలో పడినారు.
ఎందుకు మీకు అందరికీ మాట చెప్తానా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తి గాన ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకము ఇయ్యడు, ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమము చేయడు, ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇయ్యడు. ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట కూడా చెప్తానా అంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి పోలికనే లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా 10 రోజులు పరిపాలించిన ఒకటే, చంద్రబాబు నాయుడు మాదిరిగా 10 టర్ములు పరిపాలించిన ఒకటే. ఎందుకురా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరుకుతున్నట్లు ప్రజలను కూడా అలాగే రప్పరప్ప నరుకుతామంటూ బెదిరిస్తున్న వైసీపీ నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. యలమంచిలి మండలం కంచు స్తంభపాలెం బూరుగుపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జగన్ నాయకత్వంలో గంజాయి మాఫియా, బ్లేడ్ బ్యాచ్ కలిసి బల ప్రదర్శన చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కత్తులు, కొడవళ్లు పట్టుకుని తిరుగుతున్న వైసీపీ నాయకులు ప్రజల జీవనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గంజాయి బ్యాచ్ని అందరినీ అంటబెట్టుకుని ఒక రౌడీల నాయకత్వం వహిస్తూ ఆయన చేసిన ఒక బల ప్రదర్శన పరామర్శకు వెళ్తే ఎంత కొంత బాధతో వెళ్తాం మనం వాళ్ళ ఇంటికి. వాళ్ళకేదో కొంచెం ఊరట ఇవ్వడానికి వెళ్తాం, బాధ తృప్తమైన హృదయాలతో వెళ్తాం ఎక్కడైనా పరామర్శ. ఈయన ఎట్లా పోయాడు, పెద్ద పెద్ద దండలు పురమాయించుకున్నాడు, క్రేన్లు పెట్టి పూలదండలు. పరామర్శకు వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద పూలదండలు, డీజే బాక్సులు, ఇటువంటి బాక్సులు కాదు, ఇటువంటి 20 బాక్సులు ఉంటాయి ఒక్కొక్క వెహికల్. డీజే అంటారు దాన్ని. ఆ సౌండ్ కి పాటలు పెట్టి డ్యాన్స్, మొత్తం అంత కార్యకర్తలు రోడ్డు డ్యాన్స్. అదేవిధంగా గొడ్డళ్ళు పెట్టుకుని ఊరేగింపు. అందులో మళ్ళీ పెద్ద పెద్ద స్లోగన్స్ కూడా ప్లేకర్లు పెట్టారు. స్లోగన్స్ చూసారా? ఇందులో ఎవరైనా స్లోగన్స్ ఎవరైనా చెప్పగలరా? మీరు కూడా అవేర్నెస్ కేవలం టీవీల్లో సీరియల్స్ అది కూడా చూస్తూ ఉంటారు. లేకపోతే మన రాష్ట్రానికి మనకి ప్రమాదం. అది వీటిని కూడా చూస్తూ ఉంటారు. టీవీల్లో కూడా ఏం జరుగుతుందో కూడా మీరు కూడా గమనిస్తూ ఉంటారు. రాజకీయం కూడా ఆయన దారి పొడుగును కూడా పెద్ద పెద్ద స్లోగన్స్ పెట్టారు. ఆ స్లోగన్స్ ఏంటంటే 29న మేము వస్తాం, గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికేసినట్లుగా మీ తలకాయలన్నీ కూడా నరికేస్తాం. ఎవరైనా ఏ నాయకుడు పర్యటనలో అసలు ఇటువంటి స్లోగన్స్ బోర్డులు పెడతారా? అక్కడ ఇప్పుడు నేను వచ్చాను, మీ పూర్వీకులు ఎక్కడైనా ఉన్నాయి అటువంటి. ఇప్పుడు అట్లా రేపొద్దున ఇప్పుడు 29లో వస్తారంట, గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లుగా రఫా అని నరికేస్తామని చెప్పారు. అది కూడా రఫా అని. మళ్ళీ అక్కడ కూడా రఫా మళ్ళీ అంటే ఎట్లా నరుగుతాం అంటే ఎంత ఆనందమో చూడాలి. నరకడం అంటే నరికితే ఎవరు పోతారు? మనం పోతాం, మన తెలుగు ప్రజలు పోతారు, మీ బిడ్డలు పోతారు. పాపం ఎంతో మంది వాళ్ళ భార్యలు ఉంటే వితంతులు అవుతారు, కొడుకులు చనిపోతే బిడ్డలు లేని తల్లిదండ్రులు అవుతారు. మచిలీపట్నంలో వైసీపీ నేత పేర్ని కిట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ మెప్పు కోసం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి డ్యాన్స్లు వేసిన మంత్రి అదే మోదీని అడిగి రాష్ట్ర విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం అప్పు అడగలేరా అని నిలదీశారు. సత్తెనపల్లి జగన్ పర్యటనలో జరిగిన అపశృతిని చంద్రబాబు సభ రాజకీయంగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో తన పబ్లిసిటీ కోసం 29 మంది ప్రాణాలు పోనిచ్చిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. అప్పుడు ఎవరి మీద కేసులు పెట్టారంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయని, ప్రాణ నష్టం కూడా జరిగినప్పుడు ఎలాంటి కేసులు పెట్టలేదన్నారు. ఇచ్చిన కొత్త హామీలు వదిలేయి, పిల్లలకు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ వేయలేని పరిస్థితిలో ఉన్నాం. పోనీ నిజంగా రాష్ట్రం ఇబ్బందులు ఉంది, ఖర్చు పెట్టలేకపోతుందంటే వైజాగ్ వెళ్ళి మ్యాట్లేసి యోగా చెయ్యి అడి తిప్పుతున్నాడు, ఇటు తిప్పుతున్నాడు మన మోడీ గారి దగ్గర. దానికైనా ఖర్చు ఎంత సార్? ఒక్క సంవత్సరం నీ పిల్టీలు యోగాలు ఆపుకుని పిల్లలకి ఫీజులు వేస్తే సంవత్సరం నీ రాష్ట్రంలో పిల్లలు ఇబ్బందులు లేకుండా చదువుకునేవాళ్ళు అవునా కాదా? అదొకటే ప్రశ్నిస్తున్నాం. అంటే నువ్వు ప్రధానమంత్రి దగ్గర లబ్ధి పొందడానికి లేదా నీ మీద ఉన్న కేసులు రాజీ చేయించుకోవడానికి నీకు నచ్చిన మన సోదరి గారిని అందరం ఎక్కిస్తాకి నువ్వు పిల్టీలు వేస్తావు, అడి తిప్పుతావు, మోడీ ముందు డాన్స్ వేస్తావు, ఇవన్నీ చేస్తావు. కానీ సార్, నా రాష్ట్రంలో నేను ఒక అసమర్థ ముఖ్యమంత్రిని, నేను నా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ కనీసం సంవత్సరం గడుపుతున్నా కూడా అమలు చేయలేకపోయా, కనీసం అప్పు ఇవ్వు అని అడిగావా? మనం పెట్టుకునే అమరావతి కోసం ఇందైనా అడుగుతాం, కానీ విద్యార్థులు అయితే మనకి లెక్కలేదు. వాడుకోవడానికి ర్యాలీలకు పిలుస్తాం, నచ్చిన వాళ్ళకి చక్కగా ర్యాలీలతో తిప్పుతాం. మనం ఎంత పోటీగాలమో చూపించుకోవడానికి విద్యార్థులను వాడుకుంటాం, కానీ విద్యార్థులకు ఫీజులు వేయడానికి మన దగ్గర డబ్బులు లేవు.
మళ్ళీ లోకేష్ గారు అసలు ఆయన మామూలుగా యువగణం ఊరంతా తిరిగాడు. యువగణం ఏమైపోయారు యువత? ఈరోజు పరిస్థితి చూస్తుంటే అసలు మీకు చిన్న సందర్భం చెప్తా. నిన్న జగన్ గారు ఏదైతే మన కార్యకర్త కోసం సత్యనపల్లి వెళ్తే అక్కడ ప్రమాదవశాత్తు ఏదో జరిగితే దాంట్లో జగన్ గారి పైన కేసు, జగన్ గారితో ఎంటెల్ నాలుగు పైన కేసు కడతాం జరిగింది. ఒకటే అడుగుతున్నా చంద్రబాబు గారు, తమరు అట్టహాసంగా పుష్కరాలు చేసి మళ్ళీ మంచి డైరెక్టర్, అది కూడా మన కులం వాళ్ళకి సినిమాలు తీసే డైరెక్టర్ గారిని తెచ్చుకుని కేసీఆర్ కుటుంబం మీద బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. స్కామ్లు బయటపడతాయని పేర్కొన్నారు. గద్దం ముక్కోడు కేసీఆర్ ను కాళేశ్వరంలో బిడ్డ, కవితను లిక్కర్ స్కామ్ లో, ట్యాపింగ్ టిల్లుగాడు స్కామ్ లో, కరెంటు స్తంభంలా పొడవున కేటీఆర్ ను విద్యుత్ స్కామ్ లో దోషులుగా నిరూపించాలని డిమాండ్ చేశారు. వీలైనన్ని త్వరగా కేసీఆర్ ఫ్యామిలీని జైలుకు తరలించాలని గజమెత్తారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారికి రాజకీయం కాదు, జైలు శిక్షే సరిపోతుందన్నారు. ఇటువానికి రాదు. పార్టీ పెద్దలు ఇద్దరు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వీళ్ళిద్దరిని నేనే డిమాండ్ చేసిన ట్విట్టర్లో, లీగల్ సెల్ని కోర్టుకు పంపండి, కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకోండి, సిబిఐకి అప్పచెప్పండి, పార్టీ లీగల్ సెల్ని యాక్టివేట్ చేయండి. ఫస్ట్ నేనే డిమాండ్ చేసిన మామూలు చేయడానికి ద డైరెక్షన్ ఫ్రమ్ ది కోర్ట్ ఫర్ అ సిబిఐ ఎంక్వైరీ. దే షుడ్ నాట్ రెస్ట్ టిల్ దెన్. మీ ఎంపీలేదైంది, మీ మంత్రులేదైంది అంటుంది. తెలంగాణలో గొల్ల కుర్మ యాదవుల నిరసనలపై బీజీ సంఘం నాయకుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్ తీవ్రంగా స్పందించారు. గొర్రెలకు జీవిత బీమా కల్పించాలంటూ, నట్టల మందులు పంపిణీ చేయాలంటూ చేపట్టిన ఆందోళనకు పోలీసులు అత్యుత్సాహంతో స్పందించారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆఖరికి మూగజీవాలను అరెస్టు చేయించారంటూ ఎద్దేవా చేశారు. గొల్ల కుర్మలు డిమాండ్ చేస్తున్నవి పౌర హక్కులే, కానీ అసభ్యకర చర్యలు కాదన్నారు. ఎటుపోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు కేసీఆర్ గారు గాంధీజీ కలగన్న గ్రామీణ స్వరాజ్యాన్ని స్థాపించాలని ఒక గొప్ప సంకల్పంతో 2017 సంవత్సరంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గొర్రెల పంపిణీ పథకం సంబంధించినటువంటి బడ్జెట్ 11,000 కోట్ల రూపాయల ప్రణాళిక రూపొందించింది. 11,000 కోట్లలో సుమారు 5,001 కోటి రూపాయలతోటి ఈ రాష్ట్రంలో మొదటి విడతలో 3,94,000 మంది యాదవ్ కుర్మ సోదరులకు సుమారు 73,84,000 గొర్రెల యూనిట్లు పంచాలని ఆలోచన చేసి మొదటి విడతలో 73,84,000 గొర్రెల్ని ఈ రాష్ట్రంలో యాదవ్ కుర్మ సోదరులకి 5,001 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మేము ఇవ్వడం జరిగింది. రెండో విడత సంబంధించి మళ్ళీ ప్రారంభం కాగానే గవర్నమెంట్ రాగానే సుమారు 2 మరియు మొదటి విడతలలో 4,25,000 యూనిట్లు ఈ రాష్ట్రంలో యాదవ్ కుర్మ సోదరుల కోసం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రభుత్వం. మొదటి విడతలో 1,25,000 ఇవ్వడం జరిగింది యూనిట్కి, ఒక 20 ఒక పొటేల్కి. కానీ ఆ రోజు ఉన్నటువంటి యాదవ్ కుర్మ సోదరుల నుంచి వచ్చిన డిమాండ్ తోటి కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి తలసాని సూచన మేరకు 1,75,000కు పెంచడం జరిగింది. ఈ విధంగా చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో గొర్రెల యొక్క జనాభా సంఖ్య 2014లో గొర్రెల జనాభా సంఖ్య 1,20,00,000. 2023-22 గణాంకాలు, పశు గణాంకాలు, కేంద్ర పశు గణాంకాల శాఖ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో గొర్రెల జనాభా 1,90,00,000కు పెరిగింది. దానికి కారణం కేసీఆర్ మానసిక పుత్రిక అయినటువంటి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ కూలిపోయిన ఘటనపై మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది బీజేపీ కాదా? అయితే ఇప్పుడు అది కూలిపోతే బీజేపీకి ఏం మిగిలిందని బండి సంజయ్ను ప్రశ్నించారు. కేంద్రం నిధులిచ్చి నిర్మించిన ప్రాజెక్టు చెడిపోతే బీజేపీకి బాధ్యత లేదన్న మాట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పన్నులతో నిర్మించిన ప్రాజెక్టులు సరిగ్గా నడవకపోతే సమాధానం చెప్పాల్సిందిగా హెచ్చరించారు. నాణ్యతా లోపాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎస్ మా చంద్రబాబు నాయుడు ఇండియాలో భాగస్వామ్యం దాంతోపాటు ఈ బీజేపీ నాయకులందరూ ఎవరిని కాపాడుతున్నారు? ఇంకా కూడా వాళ్ళకి భ్రమ ఉంది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటారు ఏంది? పొద్దున్నైతే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే మా కేసీఆర్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఈరోజు మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం సోయి కూడా లేకుండా పోయింది. ఎగ్జాంపుల్ దయచేసి నిన్న బండి సంజయ్ కొన్ని మాటలు మాట్లాడిండ్రు. దానికి పాయింట్ టు పాయింట్ మీకు క్లారిఫికేషన్ మీ ద్వారా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. నిన్న ఒకటి సిడబ్ల్యూసి లెటర్ను పబ్లిక్కు కరీంనగర్లో ప్రెస్కు రిలీజ్ చేశాడు. అందులో ఏమన్నాడు? తొమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? బండి సంజయ్ గారు అని ఒక ఇదే లెటరు దాన్ని సూచించడం జరిగింది. సిడబ్ల్యూసి పంపిన లెటరు. ఇదే లెటర్ను కూడా మళ్ళీ మీ ద్వారానే నేను ప్రజలకు చెప్తున్నా. ఏదైతే నిన్న మన బండి సంజయ్ సిడబ్ల్యూసి లెటర్ బహిర్గతం చేసిండ్రో అందులో అంశాలను క్రోడీకరించిండో అదే అంశాన్ని కూడా ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన మధ్య సగమే చదివి ప్రజలకు చెప్పిండు, ప్రెస్కు సగమే చెప్పిండు, మొత్తం కంప్లీట్ కాలే. నిన్న బండి సంజయ్ చెప్పిన వార్డులో తమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీలు నీటి ఉన్నా కూడా అక్కడ దాన్ని ప్రాజెక్టు కట్టకుండా తీసుకుపోయి మేడిగడ్డ కట్టిరు. దానికి కారణం ఏంది అని చెప్పారు. ఇది విశాఖలో జరిగిన యువత పోరు కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వినతి పత్రం అందించేందుకు 5 వైసీపీ నాయకులకు మాత్రమే అనుమతిచ్చిన పోలీసులు మిగతా శ్రేణులను అడ్డుకున్నారు. ఆగ్రహించిన వైసీపీ నాయకులు పోలీసులను తోసుకుంటూ కలెక్టర్ లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలో పోలీసులు నిలదీసిన నేతలు సిబ్బందితో తోపులాటకు దిగారు. తోపులాటలో పలువురు పోలీసులు నేలకూరారు. ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దించారు. యువత నిరుద్యోగ సమస్యలను ప్రశ్నించేందుకే ఈ పోరాటం చేపట్టామని వైసీపీ నేతలు తెలిపారు. సార్ రండి సార్, టైం అవుతుంది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తమ ప్రభుత్వం పదునైన నిర్ణయంతో ముందుకు వెళ్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తల తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా రాబోయే 3.5 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. గృహిణీల కలను నిజం చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. 20 లక్షల ఇళ్లు ఇచ్చిన తర్వాతే ప్రజల వద్ద ఓట్లు అడుగుతామని, అప్పటి వరకు ప్రతిసారి కష్టాలు భరిస్తామన్నారు. పేదలకు న్యాయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ మంత్రులమైన మేము కానీ పదవుల కోసం తహతలాడే వాళ్ళం కాదు. వ్యక్తిగత స్వార్థం కోసం ఎప్పుడూ ఎంపర్లాడే వాళ్ళం కాదు. పేదవాడికి మంచి జరిగే విషయంలో, పేదవాడికి లబ్ధి జరిగే విషయంలో, పేదవాడి భుజము తట్టే విషయంలో ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పన్నినా, ఎన్ని జిత్తుల మార నక్క వేషాలు చేసినా తెలంగాణ ప్రజల పక్షాన, పేదవాడి పక్షాన ఏ దీవెనలైతే తెలంగాణ ప్రజలు ఇచ్చారో ఆ దీవెనల సాక్షిగా తెలంగాణ ప్రజలకి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలుపుతూ, మీ దీవెనలు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఏది వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వం గతంలో మీరు ఎలా దీవించారో అదే పద్ధతిలో దీవించాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ, మిత్రులు స్థానిక శాసనసభ్యులు నా తమ్ముడు
వీరేశం గారు 2 MRO ఆఫీసులు అడిగారు. ఈ వచ్చే వారమే శాంక్షన్ ఆర్డర్ కూడా ఇస్తాను అని ఈ వేదిక ద్వారా తెలుపుతూ ఇంత పెద్ద ఎత్తున 3 ఆఫీసులట, ఇంత పెద్ద ఎత్తున నా కుటుంబ సభ్యులంతా, ఇల్లు వచ్చిన వాళ్ళు వచ్చారు, ఇల్లు రాని వాళ్ళు వచ్చారు. ఇల్లు వచ్చిన వాళ్ళకి శుభాకాంక్షలు, ఇల్లు రాని ఆడబిడ్డలకు కూడా మాటిస్తే ఇందిరమ్మ ప్రభుత్వం తప్పదు, తప్పకుండా మీకు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత రాష్ట్ర. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.